హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అమ్రీన్. ఈరోజు మనం కార్టూన్ తయారు చేసే వాళ్ళని ఇంకా కార్టూన్ తయారు చేసిన బొమ్మల్ని కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. అక్కడ చూడండి, చాలా చాలా అందమైన కార్టూన్స్ ఉన్నాయి. ఇలాంటి కార్టూన్స్ తయారు చేసిన సీనియర్స్ని వాళ్ళందరి సార్ని మనం లాస్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా 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 కార్టూన్స్ ఉన్నాయి. దీంట్లో కొంచెం కార్టూన్స్లో నవ్వుగా కూడా ఉంటుంది. అందుకే ఈ వీడియో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీ ఫోన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుందా?
ఇప్పుడు మనం చూస్తున్నాం సీనియర్ కార్టూన్స్ని. మనం ఫస్ట్లో చెప్పాం కదా, ఇక్కడ చూడండి చాలా చాలా సీనియర్ కార్టూన్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సీనియర్స్ మీకు ఎక్కడ కూడా దొరకరు. సీనియర్ కార్టూన్ అంకుల్ నాకేమో ఇలాంటి డ్రాయింగ్ బుక్, తెలుగు డ్రాయింగ్ బుక్ ఫ్రీగా ఇచ్చారు. పదండి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. కలం పేరు ఆనంద్ కలం పేరుతో 30 సంవత్సరాల నుంచి కార్టూన్లు, చిత్రాలు, కవితలు కూడా రాస్తున్నాను. నేను ఆర్ట్ టీచర్ కూడా పనిచేస్తున్నాను. ఒక 10,000 కార్టూన్లు దాకా వేసాను, ఒక 5,000 చిత్రాల దాకా వేశాను. నేను ఒక 5 పుస్తకాలు కూడా, కార్టూన్ పుస్తకాలు కూడా రచించడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే, ప్రేమ రామచంద్ర, ప్రేమ అని పేరుతో గవర్నమెంట్ స్కూల్ టీచర్ని, వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు దంతులూరు వర్మ, విశాఖపట్నం నుంచి వచ్చాను. వర్మ పేరుతో కార్టూన్లు వేస్తాను, నేను కథలు రాస్తాను, యాక్టర్ని, కార్టూనిస్ట్. థ్యాంక్ యూ సార్. నా పేరు ఓంకార్ అండి, విశాఖపట్నం నుంచి వచ్చాను. ఓంకార్ పేరుతో కార్టూన్ వేస్తాను. నేను తాడేపల్లి నుంచి అయిపోయింది. నా పేరు ఐ నాగేశ్వరరావు. నేను స్టార్ బొమ్మతో కార్టూన్ వేస్తాను. సిగ్నేచర్ సరే ఒక నిమిషం. కార్టూన్ అనేది మన తెలుగు సాహిత్యంలో అన్నీ మిక్స్ అయి ఉన్నది ప్రక్రియ. అది కార్టూన్స్ అవ్వాలంటే కవి అవ్వాలి, చిత్రకారుడు అవ్వాలి, సంఘం మీద ఒక అవగాహన ఉండాలి, అవగాహన హేళనగా ఉండకూడదు, ఇవన్నీ నోటిఫై చేస్తూ ఉండవలసింది. కానీ ఇప్పుడు కార్టూనిస్టు కనీసం పేపర్ ఫిల్లింగ్ కూడా పనికి రావట్లా. కనుక నేను వ్యతిరేకంగా చెప్పానని ఏమనుకోవద్దు. దీనికి మీరు కూడా ఏమైనా ప్రభుత్వానికి చెప్పండి. నమస్కారం, నా పేరు ఎస్వి రమణ. అరుణ్ అనే కలం పేరుతో కార్టూన్ గీస్తుంటాను. 40 సంవత్సరాలు గీస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రదర్శన చాలా కార్టూన్లు ఉన్నాయి. ధన్యవాదాలు. నా పేరు వంగల చంద్రశేఖర్, శేఖర్ పేరుతో కార్టూన్ గీస్తున్నాను. దాదాపు 47 సంవత్సరాల నుంచి 1,00,000 వరకు కార్టూన్ వేశాను. నా దృష్టిలో కార్టూన్ అనేది ప్రస్తుతం కంపేర్ చేయాలంటే ఒక అనుభవం, అణువస్త్రం కన్నా శక్తివంతమైన కార్టూన్. నా పేరు పద్మ, నేను విజయవాడ నుంచి వచ్చాను. స్కూల్ టీచర్ని. కార్టూను నా హాబీ. నేను దాదాపు 38 సంవత్సరాల నుంచి కార్టూన్లు వేస్తున్నాను. అనేక వేల కార్టూన్లు వేశాను. జాతీయ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నా కార్టూన్లకి ప్రైజులు తీసుకున్నాను. లేడీ కార్టూనిస్టులు చాలా తక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఈ లేడీ కార్టూనిస్టులు పెరగాలి అని నా కోరిక. ఈ కార్టూన్ ప్రదర్శన ద్వారా ఈ కాలేజీలో ఉన్న లేడీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్తో మా దగ్గరికి వచ్చినట్లయితే మా ఫోన్ నెంబర్లు ఇస్తాము. మేము వాళ్ళకి కార్టూన్ రంగంలో మెళకువలు నేర్పించి మహిళా కార్టూనిస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు అనిపించుకోవటమే నా కోరిక. పేరు మారుపాక శ్రీనివాస్. ఎంఎస్వి అనే కలంతో నేను కార్టూన్ వేస్తున్నాను. నేను హైదరాబాద్లో. నేను కార్టూనిస్ట్ ప్లస్ కమర్షియల్ ఆర్టిస్ట్ని కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారు. ఈ కళను కనుమరుగు కాకుండా వాళ్ళు ఈ కళను అభ్యసించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని మేము కోరుకుంటున్నాను. అన్ని అవకాశాలు. నా పేరు గోపాలకృష్ణ అండి, కార్టూనిస్ట్ని. మీరు ఎవరికైనా కార్టూన్ నేర్చుకోవాలంటే నా ఫోన్ కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9440490384. నేను పెరుగుంటూ ఉంటాను. కార్టూన్లు వేయడానికి ముందు ఐడియా రావాలి. మనకి ఐడియా రావాలంటే చాలా కష్టపడాలి. తపస్సు చేస్తే కానీ ఐడియా రాదు. తర్వాత నెమ్మదిగా బొమ్మలు వేయడం కూడా రావాలి. ఐడియా వస్తే సరిపోదు. ఐడియా వచ్చి జోకులాగా పడితే కుదరదు కదా, బొమ్మ కూడా వేయాలి. అందుకని బొమ్మలు కూడా బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఐడియాలతో వేస్తే ఒక 75% ఐడియాకి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక 35%, 25% మన బొమ్మకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా మనం కార్టూన్ వేయడం మొదలుపెట్టి అలా వేస్తూ ఉన్నాం. ఈ కార్టూన్ వేయడం నేర్చుకున్న తర్వాత చాలామంది కార్టూనిస్టులు ఇలస్ట్రేటర్లుగాను రకరకాల పత్రికల్లో, యానిమేషన్ స్టూడియోస్లో ఇలస్ట్రేటర్స్గా, స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా, యానిమేటర్స్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. నేర్చుకుని దానికి సంబంధించిన ఫోటోషాప్, ఇలస్ట్రేటర్, 3ds, మ్యాక్స్, మాయా లాంటి సాఫ్ట్వేర్ నేర్చుకుని
యానిమేటర్ గాను అలా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇది కాకుండా మన పత్రికల్లో, మ్యాగజైన్స్లో, ఇప్పుడు వెబ్ మ్యాగజైన్స్లో కానీ కార్టూనిస్ట్గా పనిచేసే అవకాశం ఉంది. చాలా బ్రాండ్స్కి కార్టూన్లు వేసి మనం ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసే మనం రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ క్లిక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడు బెల్ క్లిక్ చేస్తారో అప్పుడే మా వీడియోస్ మీ ఫోన్కి వస్తాయి. మీరు బెల్ ఎప్పుడు కొట్టరో మా వీడియోస్ మీ ఫోన్లోకి రావుగా. ప్లీజ్ ఫ్రెండ్స్, బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేయడానికి మీరు నాకు ఎంకరేజ్ చేస్తే మిగతా చాలా వీడియోస్ తయారు చేయగలను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.